కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు కొనసాగుతోంది. ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై ఢిల్లీలో హైకమాండ్తో ఆయన చర్చిస్తున్నారు. అయితే కొందరు మంత్రుల శాఖల మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. హైకమాండ్ పిలుపుతో అర్జెంటుగా ఢిల్లీ వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది. 2 రోజులుగా ఆయన బిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎల్ఓపి రాహుల్, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై చర్చించారు. కొందరు మంత్రుల శాఖల మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల్లో పాత వాళ్ల అదనపు శాఖల్ని సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆయన కూడా హస్తినాకు వెళ్తున్నారు. రేవంత్ కేబినెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి ప్రస్తుత కేబినెట్ లోని కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా కీలక శాఖలు ఉన్నాయి. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అధిష్టానం ఎస్సీ బీసీలకు కేబినెట్ లో చోటు కల్పించిందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ ను కలిశారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు సూచించారని చెప్పారు. గత సర్కార్ 10 ఏళ్లు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి వివేక్. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అరే మాకు నిజంగానే కేసీఆర్ 10 సంవత్సరాలు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మాకు మోసం చేశాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్ని చోట్ల కూడా ఇస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లులు. అంటే నేను కూడా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు ప్రజలలో వారి ముఖంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై 2 బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభల తేదీలను ఖరారు చేయాలని, వీటికి రావాలని ఖర్గే, రాహుల్ ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు 11 ఏళ్ల మోదీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డికి సూచించారు ఖర్గే, రాహుల్. తెలంగాణ అవకాశాల గని అన్నారు మంత్రులు. తాము తీసుకుంటున్న చర్యలతో ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ అంతర్జాతీయ భాగస్వాములను ఆహ్వానిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సినిమా సిటీగా హైదరాబాద్ను మార్చడానికి డిపిఆర్ను రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. బస్ పాస్ ధరల పెంపు మోయలేనంత భారమేం కాదన్నారు మినిస్టర్స్. రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా కోసం భట్టి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు భట్టి. దురదృష్టవశాత్తు ఎవరికైనా జరిగితే కూడా అంత భయంకరమైనటువంటి తలకిందులయ్యే పరిస్థితులు రాకుండా ఉండటం కోసం మన కోసం ప్రభుత్వం ద్వారా ఈ వ్యవస్థకు పనిచేస్తున్నటువంటి కుటుంబాలకి కొద్దిగా గొప్ప ఎంతో కొంత ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం చేసే కార్యక్రమమే ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం. ₹1 కోటి ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఈ ఎస్బీఐ బ్యాంక్ ద్వారా చేసే ఈ కార్యక్రమం రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మారుస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2125 కోట్ల పెట్టుబడులకు 5 కంపెనీలు హైదరాబాద్ సెక్రటేరియట్ లో శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో కంపెనీలు స్థాపించే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు శ్రీధర్ బాబు. 2125 కోట్ల రూపాయలు ఈ రోజు వీరు పెట్టుబడులను ప్రకటిస్తా ఉన్నారు. ఈ 2125 కోట్ల పెట్టుబడులు కూడా ఈ 5 ప్రధానమైన కంపెనీస్ లో వారు పెట్టడం, తద్వారా 5020 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీరుల అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మెట్రో బస్సుల్లోనూ విద్యార్థులకు అనుమతి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత కొన్నేళ్లుగా బస్ పాస్ ఛార్జీలు పెంచలేదన్నారు. పెరిగిన ఛార్జీల భారం ప్రజలపై ఉండదన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం స్కీమ్తో 6000 కోట్లను ఆర్టీసీకి ఇచ్చామన్నారు. ఆర్టీసీ లాభాల్లోనే ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం దాదాపు 180 కోట్ల మంది మహిళలకు 6000 కోట్ల రూపాయల విలువైన బస్ ప్రయాణం ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు కూడా ₹1 కూడా బస్ ఛార్జీ పెంచబడలే. ఎక్కడైతే టూల్ ట్యాక్స్
ఏరియాలు ఉన్నాయో ఆ టోల్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం పెంచిన దృష్ట్యా దాన్ని నష్టాన్ని పూరించుకోవడానికి మాత్రమే టోల్ ట్యాక్స్ రూట్లో ఉన్నటువంటి బస్సులకు పెంచడం జరిగింది. గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్లో ట్రైబల్ కేఫ్, ట్రైబల్ ఆలయాలను ఆమె ప్రారంభించారు. గిరిజనులకే పరిమితమైన చీరు, తృణధాన్యాలను ట్రైబల్ కేఫ్ లో అందిస్తున్నామని చెప్పారు. ఈ కేఫ్ ద్వారా గిరిజనులకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు సీతక్క. 9 తెగలకు సంబంధించి మరి 11 దేవతలను కూడా ఈరోజు ప్రతిష్ఠింప చేసుకొని ప్రార్థనలు అంటే పూజలు కూడా చేసుకోవడం జరిగింది. మనం ఏం మారినా మన పూర్వీకులు వచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున కూడా మా ట్రైబల్ సెక్రటరీ గారు మరి శరత్ గారి అధ్యక్షతన ఈరోజు 11 దేవతలను మేము ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకుని పూజలు చేయడం జరిగింది. అదే కాకుండా ట్రైబల్ మ్యూజియం కూడా ఉంది. బలహీన వర్గాల వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు అందరినీ కలుపుకొని పనిచేస్తానన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన అడ్లూరికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 1984 జర్నలిస్ట్ నుంచి ప్రారంభించినటువంటి రాజకీయ జీవితం లోపల నాకు కానీ అవకాశం క్యాబినెట్ రావడం నిజంగా సంతోషం. ఒక సామాన్య కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ అంటే సమన్యాయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సినటువంటి పార్టీ. ఏదైతే ఫలాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వంలో అందరికి అందే విధంగా ఈరోజు ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చిందంటే అది సోనియమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దనే విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గంలో పర్యటించారు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం సంతోషమన్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నానన్నారు. ఒక బీసీ నాయకుడు ఒక పార్టీని అడ్డుపెట్టుకుంటే ఈరోజు కౌన్సిల్ నుంచి అంచెలంచెలుగా పార్టీ తీసుకొని మంత్రివర్గం చేర్చుతాననేది ఒక పెద్ద నినాదం. కాబట్టి ఈ సబ్జెక్ట్లో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పార్టీ కన్నతల్లి లాంటిది. మరి ఈరోజు పార్టీ తనను నమ్ముకున్న ఒక కార్యకర్తకు ఈరోజు ఈ స్థానం ఇచ్చింది. సదా మేము ఎంగి ఉన్న ఎమ్మెల్యే అందరం కూడా పార్టీకి రుణపడి ఉంటాం. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మంత్రి వాకిటి శ్రీహరి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా దామోదరను కలిశారు. మంత్రిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని వాకిటి శ్రీహరికి సూచించారు దామోదర. రేపు కమిషన్ ముందు హాజరు కానున్నారు కేసీఆర్. దీంతో రేపు బల ప్రదర్శనకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీకి నిర్ణయించింది. ఇటు కేసీఆర్తోనూ భేటీ అయ్యారు హరీష్ రావు. రేపటి కార్యక్రమాలకు చర్చించినట్లు తెలుస్తోంది. బస్ పాస్ల పెంపుపై ఆందోళన చేశారు కవిత. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. గత ప్రభుత్వంలో జరిగిన నిర్మాణంపైన కమిషన్కు వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం డిజైన్లు, తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర నిర్మించడం వెనుక కారణాలపై కూడా కేసీఆర్ వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంది. రేపు కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కానుండటంతో ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పార్టీ క్యాడర్ అంతా రేపు బీఆర్కే భవన్ కి రావాలని ఆదేశించింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా కమిషన్ కార్యాలయానికి చేరుకునేలాగా ప్లాన్ చేసింది. రేపు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కానుండటంతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు హరీష్ రావు. ఎంక్వైరీ విషయాలు, తాజా పరిణామాలు, రేపటి పార్టీ కార్యక్రమాలపైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. నిన్ననే కమిషన్ ముందు హాజరైన హరీష్ రావు కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పెంచిన బస్ పాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్సు భవన్ ను ముట్టడించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బస్సు భవన్ దగ్గర బైఠాయించి ధర్నా చేశారు కవిత. భారీగా పోలీసులు మోహరించారు. పెంచిన బస్ పాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు పోలీసులు. మహిళలకు ఇబ్బంది అవుతుంది, బస్సులు ఎక్కే పరిస్థితి లేదు. మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు, కూర్చునే పరిస్థితి లేదు, నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం? కొన్ని రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా? ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం. ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం. మీ రేట్లు తగ్గేంత వరకు కూడా
మేము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సీడ్ కంపెనీల వేధింపునకు గురవుతున్న గద్వాల జిల్లా పత్తి రైతులకు అండగా ఉంటామన్నారు కేటీఆర్. గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలపైన మాట్లాడతామని భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ పాలనలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల విజయాలపై అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు బీజేపీ నేతలు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పటికే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాదిగా ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో విజయాలపై బుక్లెట్ విడుదల చేశారు ధర్మేంద్ర ప్రధాన్. తెలంగాణలో రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలకు డాక్టర్ అనుమతి ఇచ్చామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర. Now this country is giving food security 5 kg per person, free grains, free rice to almost all 60-75% of its population. Because we are Atmanirbhar, self-sufficient, self-reliant in our food production. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా ప్రధాని మోదీ పాలన సాగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 ఏళ్లలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ 11 ఏళ్ల విజయాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. త్వరలోనే బీజేపీ అధ్యక్ష పదవిపై స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. భారతదేశాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దేటువంటి కృషి వారు చేస్తూ ప్రపంచంలోని ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశంగా అవతరించడము, మోదీ గారు తీసుకునే ప్రతి నిర్ణయము, విధానము, అడుగు, ఆలోచన అన్నీ కూడా ఇండియా ఫస్ట్. బీజేపీది సూట్ కేసులు మోసే ప్రభుత్వం కాదని, మాటల మీద నిలబడే ప్రభుత్వం అన్నారు ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్కే సీఎంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కొడంగల్ అభివృద్ధి కోసం 5,600 కోట్ల నిధులు కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పరిపాలనపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్. తెలంగాణలో తెలుగుదేశాన్ని చూసిరు ప్రజలు, కాంగ్రెస్ ని చూసిరు, ఉద్యమ పార్టీ చెప్పిన టీఆర్ఎస్ ని చూసిరు. నరేంద్రుడి నాయకత్వంలో ఆ రోజు ఆ నరేంద్రుడు కలగని నా దేశం విశ్వగురువు కావాలంటే ఈ రోజు ఈ నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచిండు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన పోయి ఈయన వస్తే ఏం మారిందంటే ఏం మారలేదు. అప్పుడు గజ్వేల్ గడ అయింది, ఇప్పుడు కొడంగల్ కూడా అయింది. ఇంతకు మించి కొత్తగా ఏం మారినట్టయితే నాకు కనబడతలేదు. 6 నెలల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకుని ఎంఐఎం పార్టీ నేతలు బీఆర్ఎస్ కు అమ్ముకున్నారని ఆరోపించారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఎంఐఎం నేతలు వాళ్ళ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా లేక కాంగ్రెస్ పార్టీకి అమ్ముతారా అనేది చూడాలన్నారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ ఆఫీసులో ప్రజల సమస్యల పరిష్కారం కోసం భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. పలువురు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులకు ఫోన్లు చేస్తూ సమస్యలను పరిష్కరించారు ఎమ్మెల్యే. రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన 2 ద్రోణుల ప్రభావంతో రాష్ట్రమంతా మేఘావృతమవుతుందని చెప్పింది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లాకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. భీంపూర్ మండలం లక్ష్మీపూర్లో పిడుగుపాటుకు నాగలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. పిడుగుపడి కిషన్ రావు ఇంటి పైకప్పు పెంకులు ఎగిరిపోయాయి. గోడలు బీటలు వారాయి. విద్యుత్ కనెక్షన్లు ధ్వంసమయ్యి టీవీ కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వర్షం దంచుకొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానకు కాలనీల్లోకి వరద చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. అక్కడక్కడ భారీ ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. విరిగిపడ్డ చెట్లన్నీ శివంగి పోలీసులు తొలగించారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో పలు చోట్ల చెట్లు నేల కొరిగాయి. ఆర్మూర్, జోర్పూర్, నందిపేట, తల్వేద రూట్లలో చెట్లు విరిగిపడ్డాయి. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ను వెంటనే నియమించాలన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో టూరిజం పడిపోయిందన్నారు. పీడీపీ చీఫ్ ముఫ్తీ 11 ఏళ్ల మోదీ పాలనలో దేశానికి పైసా లాభం లేదన్నారు ఇండియా కూటమి నేతలు. కులగణనపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మళ్లీ క్యాస్ట్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. కర్ణాటకలో 2015లో సిద్దరామయ్య ప్రభుత్వం కులగణన చేసింది. ఆ సర్వేపై కొన్ని కులాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో మరోసారి కులగణన చేపట్టడానికి సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అధిష్టానం కూడా రీసర్వేకు ఆమోదం తెలిపింది. కర్ణాటకలో క్యాస్ట్ సర్వేపై ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యారు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కులగణనపై కర్ణాటక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏఐసీసీ మద్దతు ఉంటుందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ప్రస్తుత సర్వేపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో రీసర్వేకు కాంగ్రెస్ పార్టీ సూచించిందన్నారు కేసీ వేణుగోపాల్. ఇన్ కాస్ట్ సెన్సస్ ఇష్యూ, కాంగ్రెస్ పార్టీ ఈస్ థింకింగ్ దట్ వాట్ ఎవర్ కర్ణాటక గవర్నమెంట్ హస్ డన్ ఆన్ కాస్ట్ సెన్సస్, that has to be agreed in principle. But there are some apprehension from some section of the communities and people. Congress party suggested to the Chief Minister, do a re-enumeration process within stipulated time. కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ కేసులో వేగం పెంచింది ఈడీ. కేసుకు సంబంధించిన 100 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మొత్తం 92 ప్రాపర్టీలను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు తెలిపింది. మనీ లాండరింగ్ చట్టం కింద సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు. జప్తు చేసిన ఆస్తుల్లో ముడా సైట్లు, హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నట్లు తెలిపింది ఈడీ. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సభ తొక్కిసలాటపై కర్ణాటక ప్రభుత్వం రాజ్భవన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తొక్కిసలాటతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలను ఖండించింది రాజ్భవన్. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్. విధాన సౌదాలో ఆర్సీబీ ప్లేయర్ల సన్మాన కార్యక్రమానికి సీఎం సిద్దరామయ్య స్వయంగా ఆహ్వానించినట్లు తెలిపారు. మొదట రాజ్భవన్లోనే ప్రోగ్రాం ప్లాన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వేదిక మార్చిందని తెలిపింది రాజ్భవన్. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక రాజ్భవన్ వర్గాల వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించింది సిద్దరామయ్య ప్రభుత్వం. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘమే గవర్నర్ను ఆహ్వానించిందని తేల్చి చెప్పింది. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు సీఎం సిద్దరామయ్య. మరోవైపు తొక్కిసలాట ఘటన కేసు విచారణ జూన్ 12కు వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు. ప్రభుత్వం వాదనలు సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయాలని ఆదేశించింది హైకోర్టు.